నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెంలో ఐకేపీ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని గుడిపల్లి రైస్ మిల్లులో టోకెన్ చేశారు. అయితే గ్రామంలోని కొందరు మరో రైస్ మిల్లుకు 300 క్వింటాల బియ్యాన్ని అక్రమంగా తరలించారు. గత ఏడాది నుంచి ఆ మిల్లు బ్లాక్ లిస్టులో ఉన్నందున కొందరు రైతులు ప్రశ్నించారు. దీనిని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమని చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలియజేశారు. అవకతవకలకు చోటు లేకుండా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఐదు రోజుల కింద నింపినటువంటి ధాన్యాన్ని ఈ రోజు లేకుండా మళ్ళీ ఇవాళ వేసి మాకు ఏదో గ్రూపులలో వేసి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ ఇవాళ ఇంకో కొత్త గ్రూపులను తయారు చేశారు. ఏదో చేసుకుంటా రైతులను మభ్యపెట్టి కొంచెం ఇబ్బంది చేస్తారు. ఇటువంటి సమస్య రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. మేము రాజకీయంగానే ఒక రైతుకు రాజకీయం అనేది మాకు అవసరం లేని విషయము. రాజకీయం అనేది అంతా చేసుకుంటే చేసుకోవచ్చు, రాజకీయం ఎవరైనా చేసుకోవచ్చు, కానీ రైతులతో రాజకీయం చేయడం మంచిగా అనిపిస్తలేదు సార్. మాకు కొంచెం ఈ ధాన్యాన్ని ఏదైనా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పుడూ ఎత్తుకోమని చెప్పండి. ఏముంది ఈరోజు చేస్తే ఏ రోజు ధాన్యం ఆ రోజు ఎత్తుకుంటే మంచిగా ఉంటుంది. మా తాన వరి కోతలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత నుంచి వరి కొనుగోలు ప్రారంభం చేయక అందరు కూడా చాలామంది బయట అమ్ముకున్నారు. ఇప్పటికే ఒక 60 నుంచి 70% అమ్ముకున్నారు. 6 రోజుల కింద సంతలో స్టార్ట్ చేసిండ్రు. దాంట్లో కూడా ఇప్పటికీ మ్యాచర్ రాలేదు, ఇది రాలేదు అనుకుంటా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి వాళ్ళు ఏం చేసారు, మొన్న స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మహిళా సంఘాలకు ఇచ్చి స్టార్ట్ చేపిస్తామంటే మీరు ఈ పార్టీ కాదు, మీరు ఆ పార్టీ కాదని కొంతమంది నాయకులు వాళ్ళను చేయనీయకుండా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తప్పించి వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ వడ్ల కొనుగోలు చేసి అది ఒక మిల్లుకు రాస్తే ఇంకో మిల్లుకు పంపడము, అంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎవరైతే వాళ్ళకి నచ్చిన రైతులు ఉంటే వాళ్ళకి నచ్చిన రైతులవే తీసుకొని వాళ్ళవే మ్యాచర్ చూసి మీకు మ్యాచర్ చూడకుండా మీకు ఎక్కువ వస్తుంది అని ఆ మ్యాచర్ మిషన్ ఆ రైతులకు ఏం తెలుసు ఎంత వచ్చేది, అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా చాలామంది బయట అమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా